నమస్తే సార్. నమస్కారం అమ్మా. అంటే మనం ఇండస్ట్రీలో ఉండాలంటే, మనం ఆరోగ్య విషయంలో మెయిన్ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉంటారు. షూర్ ఎందుకంటే ఆ బ్యూటీ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో అవును. మీరేం అనుకోకపోతే అసలు మీ ఏజ్ తెలుసుకోవచ్చా? అంటే మొట్టమొదటి నుంచి నా బ్రాటప్ అంతా కూడాను ఈ ఇప్పుడు కులాలు, మతాలు ఇవన్నీ ఆలోచించే రోజులు కావు ఇవి హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. నా పేరులోనే సుబ్బరాయ శర్మ అని ఉంది కాబట్టి అందరికీ తెలుసు నేను బ్రాహ్మణుడిని. బ్రాహ్మణ కులాలకు చెందినవాడిని. హ్మ్. సో నాకు అట్లాంటివి ఏమి లేకపోయినా మా ఇంట్లో చిన్నప్పటి నుంచి శాకాహారమే ఉండేది. హ్మ్. మాంసాహారం అనేది మేము ముట్టుకోం. వెల్లుల్లిపాయ కూడా తినం. హ్మ్. అటువంటివి కొన్ని. అయితే ఆరోగ్యపరంగా వెల్లుల్లిపాయ తింటే మంచిదంటున్నారు కాబట్టి తర్వాత పొద్దున పూట ఒక చిన్న పలుకు నోట వేసేసుకోవటం ఏదో అట్లాంటివి జరుగుతాయి తప్పితే అవి కూడా తినే ఇది కాదు ఒకప్పుడు. హ్మ్. తర్వాత 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 ఏజ్‌లో ఇప్పుడు ఏదో సామెత ఉంది చూడు. అప్పుడు ఏది పడితే అది తినేవాళ్ళం. అవును. ఇప్పుడు ఏది పెడితే అది తింటున్నాం. ఆ ప్రాసెస్‌లో అట్లా వస్తుంది. హ్మ్. తర్వాత ఇవే మామూలుగా వారానికి ఓ 2 రోజులు ఆకుకూరలు కంపల్సరీగా తింటాను. హ్మ్. తర్వాత ఇక మామూలు కూరలు, పచ్చళ్ళు ఇవన్నీ మామూలే. హ్మ్. మేము కర్డ్ డెఫినెట్‌గా వాడతాం. ఓకే. కర్డ్ కానీ, మజ్జిగ కానీ చేసుకొని వాడతాం. అదొకటి వెరీ ఇంపార్టెంట్. హ్మ్. తర్వాత జంక్ ఫుడ్ మనకంత అలవాటు లేదమ్మా. ఓకే. ఇప్పుడు మా తర్వాత తరం వాళ్ళు ఇండియాలో వాళ్ళు కూడా జంక్ ఫుడ్‌కి అలవాటు పడుతున్నారు. హ్మ్. ఇప్పుడు అది మంచిది కాదని చెప్పేసి చాలా మన యాడ్స్ రూపంలో కానీ లేకపోతే వీటిలో కూడా వస్తున్నాయి. అందరూ చెప్తున్నారు. ఇప్పుడు కొంచెం అవేర్‌నెస్ వస్తుంది అందరికి మళ్ళీ హెల్త్ మీద. హ్మ్. ఇప్పుడు అవును. వస్తుంది మళ్ళీ. ఈ మధ్య కొంతకాలం గ్యాప్ వచ్చి అందరూ అవి అవి ఇవి తినేసి ఊబకాయాలు వచ్చేసి, ఈ ఊబకాయం వల్ల మన డాక్టర్‌కి మంచి ఇన్‌కమ్ వచ్చేసి, బిజినెస్ వాళ్ళు అయిపోయింది. మళ్ళీ కొడుకుల్ని డాక్టర్‌లని చేసేసి, ఇట్లాగా జరిగింది కానీ ఇప్పుడు కొంచెం అవేర్‌నెస్ వస్తుంది మళ్ళీ. హ్మ్. పిల్లల దగ్గర నుంచి కూడా జంక్ ఫుడ్ అది తగ్గిస్తున్నారు. హ్మ్. మంచిదే. సో అంటే మన లైఫ్ స్టైల్‌లో మెయిన్ ఈ డైట్ అంటూ ఫాలో అవ్వాలి అంటే ఏమైనా ఉన్నాయండి? కంపల్సరీగా మనం ఫస్ట్ కాపాడుకునేది. ఫస్ట్ పాయింట్ శాకాహారం. హ్మ్. మాంసాహారం తినకూడదా అని చాలా మంది అంటారు. హ్మ్. ఖచ్చితంగా తినాలి. తినొద్దని ఎవరు అనరు. తినొద్దని కాదు. ఎందుకంటే శాకాహారం సాత్వికమైనటువంటి ఆహారం కాబట్టి ఓ మంచి ఆలోచనలు లేకపోతే చెడు చేస్తే ఏమవుతుందో అని భయాలు ఇలాంటివన్నీ ఉంటాయి. రేపు పొద్దున ఎవడో ఒకడు వచ్చి మన ఇంటి మీదకి వచ్చి కొట్టబోతుంటాడు. హ్మ్. మనం కేవలం శాకాహారంతోనే దానికని చేస్తే వాడిని ఎదిరించేటువంటి ఒక బలం కానీ ఒక ఇది కానీ ఒక శక్తి కానీ కావాలి కదా. ఆ! మాంసాహారంలో అది ఉంటుంది కాబట్టి హ్మ్. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాడికి ఒక ధైర్యం వాడికి బలం ఉంటుంది కాబట్టి వాడు ఎదుర్కోగలడు. హ్మ్. అందుకని ఏంటంటే కొంతమందికి మాంసాహారం కొంతమందికి శాకాహారం అనేది నిర్ణయించింది మన వేదం. హ్మ్. మన వేదాల్లోనే బ్రాహ్మణుడు శాకాహారం తినాలి, ఆ! క్షత్రియులు కంపల్సరీగా మాంసాహారం తినాలి అన్న. అందుకే క్షత్రియులందరూ రాజులు యుద్ధాలు చేసిన వాళ్ళు ఎందుకు మనం రక్షించడం కోసమే. హ్మ్. వాడు ఊరికే ఇంకో రాజ్యం జయించడానికి కోసం దానికోసం కాదు కదా. తన దేశాన్ని రక్షించుకోవడం కోసం యుద్ధాలు చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఆ శౌర్యం అది కావాలంటే మరి బలం. మాంసాహారం తిని తినాలి. ఇట్లాగే శరత్ బాబు గారు అనే హీరో ఉండేవారు కదా. అవునండి. ఆయన అవును. ఒక మాట చెప్తుండేవారు అనమాట. మనం తినలేమండి మనం. ఎందుకంటే మన దంతాలు మాంసాహారాన్ని తి- తి- అరిగించుకుని నవిలి అరిగించుకునేంత ఇదిగా మనకి పెట్టలేదు దేవుడు. హ్మ్. శాకాహారాన్ని ఇది చేసుకున్నప్పుడు అదే అరిగించుకోవడమే చాలా కష్టంగా ఉంది కొంతమందికి. అవును. అంచేత మనం తినకూడదు అది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు కాబట్టి వాళ్ళ దంతాలు దానికి అలవాటు పడి ఉంటాయి కాబట్టి వాళ్ళు మాంసాహారం తిని తీరాలి. హ్మ్. లేకపోతే మనకు దేశం ఇలా ఉండదు మనం హ్మ్. అని చెప్పేవారు ఆయన. ఓకే. ఉమ్. సో మీ సీక్రెట్ మెయిన్ అదే ఉండొచ్చండి. అంతే మీ డైలీ అంతే రొటీన్ వచ్చేసి. అంతే. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ ఓకే యూ. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.